ప్రస్తుతం మనతో పాటు రామచంద్ర నాయక్ గారు ఉన్నారు. రామచంద్ర నాయక్ గారు ఈరోజు చూసుకున్నట్టయితే సునీత గారి మీద చేసినటువంటి మంత్రులు వ్యాఖ్యలను ఈ విధంగా చూడొచ్చు. అటు పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, ఇద్దరు ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్లు ఒక్కొక్క 40-50 సంవత్సరాల రాజకీయాలు ఉన్నటువంటి నేతలే. సో ఇలాంటి ఎన్నికలు కూడా వాళ్ళు ఎన్నో చూసి ఉండొచ్చు. అట్లాంటిది ఈ సిచ్యువేషన్ ఈ విధంగా మాట్లాడటం ఏ విధంగా సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు, ఒక బలహీన వర్గాల నాయకుడు మంత్రి పొన్నం ప్రభాకర్ రావు కావచ్చు, ఒక మహిళ అనేది కూడా చూడకుండా ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయి, గెలుపోవటములు అనేది రాజకీయ జీవితాల్లో సహజంగా జరిగే పరిణామం. కానీ దివంగత నేత 3 పర్యాయాలు జూబ్లీ హిల్స్లో ప్రాతినిధ్యం వహించి ఆ ప్రజలకు అన్ని విధాల సేవలు అందించిన గోపీనాథ్ గారు అకాల మరణం చెందటం వల్ల భారత రాష్ట్ర సమితి తరపున మాగంటి సునీత గారికి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి ఆమె ఎన్నికల బరిలో నిలుస్తున్న సందర్భం అందరికీ తెలిసిందే. నిన్న భారీ ఎత్తున ఒక బహిరంగ సభ జరుగుతున్న సందర్భంలో కింది నుంచి వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు, భారత రాష్ట్ర సమితి నుంచి అనేక విధాలుగా లబ్ధి పొందిన వాళ్ళు, మాగంటితో వ్యక్తిగతంగా కుటుంబపరంగా అనుభవం ఉన్న ప్రజలందరూ కూడా అమర్ రహే గోపీనాథ్ అని చెప్పి వాళ్ళు ఎప్పుడైతే నినాదాలు ఇచ్చినారో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని సునీత గారు భావోద్రేకానికి లోను కావడం జరిగింది. సహజంగా ఒక తెలిసిన వ్యక్తి ఒక 6 నెలల తర్వాత కానీ సంవత్సరం తర్వాత కానీ చనిపోయిన కుటుంబానికి పలకరించడానికి పోయినప్పుడు సహజంగా ఒక ఆడ మనిషి అనేటామా కన్నీళ్లు పెట్టుకోవడం అనేది భారత సమాజంలో మాతృమూర్తికి ఉండే ఒక ప్రధాన లక్షణం అది. అట్లా ఒక మాతృమూర్తి కన్నీరు గారిసి భావోద్రేకానికి గురైతే ఇంత వయసున్న తుమ్మల నాగేశ్వరరావు గారు లాంటి వాడు ఒక ఆడపిల్లని కూడా చూడకుండా అది డ్రామాలు నాటకాలు అని చెప్పి మాట్లాడటం అంటే వాళ్ళు ఎంత విఘ్నత కోల్పోయి ఇలా రేపు జరిగే ఉప ఎన్నికల్లో ఏ రకంగానైనా కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే మా కుర్చీలకు ఎసరు వస్తుందనే ఒక వాళ్ళు అభద్రభావానికి లోనై వాళ్ళు మాట్లాడిన మాటలు తీరే తప్ప అది వేరే కాదు. తప్పకుండా వాళ్ళు చెప్పిన మాటలకు వాళ్ళు బేషరతుగా క్షమాపణ చెప్పడమే కాకుండా ఆ ప్రాంత ప్రజలు ముఖ్యంగా మహిళా లోకం తుమ్మల నాగేశ్వరరావు అట్లాగే పొన్నం ప్రభాకర్ రావు ఏదైతే మహిళా లోకానికి అతి నీచంగా అవమానకరంగా మాట్లాడిరో వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే ఆ గోపీనాథ్ గారి యొక్క భార్యని భారీ మెజార్టీతో గెలిచి వాళ్లకు చీపురు కట్టుతో కొట్టిన పని చేయాలని చెప్పి మహిళా లోకానికి భారత రాష్ట్ర సమితి తరఫున పిలిపిస్తా ఉన్నాం.